శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. శ్రీ సాయి కమ్యూనికేషన్ వీక్షకులకి ప్రేక్షకులకి విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయ కింకరీయస్య సామాయ శంకరాచార్యమాశ్రయే. గణనాథ సరస్వతి రవిశుక్ర బృహస్పతి పంచైతాని స్మరేన్ నిత్యం వేదవాణీ ప్రవర్తతే. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాత్. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. విశ్వావసునామ సంవత్సర ఉగాది పర్వకాలం ప్రతి మానవుడికి కూడా నడిచేటువంటి భవిష్యత్తు ఎలా ఉంది దాన్ని తెలుసుకొని ఆ సంవత్సరం అంతా కూడా ఎలా ఉండాలి, ఎలా ఉంటే క్రితం సంవత్సరం వచ్చినటువంటి కష్ట నష్టములు బాధలు ఇటువంటివి రాకుండా ఉండి మంచి జీవితం మానసికంగా ఉల్లాసంగా ప్రశాంతంగా సుఖమయమైనటువంటి జీవితాన్ని పొందడం కోసమై ఋషులు మునులు మన పూర్వీకులు ఆలోచించి బ్రహ్మదేవుడు సప్రజాపతిరేక పుష్కర పర్ణే సమభవతు తస్యాంతర్మనసి కామస్సమవర్తత. ఆయన సృష్టిక్రమం చేద్దామని ఏ రోజున సృష్టిని మొదలుపెట్టారో దాన్నే ఉగాదిగా మనం పిలుచుకుంటున్నాం. ఈ ఉగాది రోజున మనందరం కూడా ఈ పంచాంగ పఠనాన్ని విని పంచాంగ శ్రవణాన్ని చేసి ఆ సంవత్సరం జీవితంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని సుఖమయమైన జీవితాన్ని ఆనందమయమైన జీవితాన్ని పొందడం కోసమై ఈ పంచాంగ శ్రవణాన్ని మనందరం ఇప్పుడు చేయబోతూ ఉన్నాం. ఈ పంచాంగ శ్రవణం చేయడం ద్వారా మనకి నృణాం నరులకి గంగా స్నాన విశేష పుణ్యఫలదం, గంగాది పుణ్య నదులలో స్నానం చేసినటువంటి ఫలితాన్ని పొందే భాగ్యాన్ని మనకి ఋషులు ప్రసాదించారు. నానాకర్మసు సాధనం నానాకర్మ సుసాధనం. మనం చేసే పనుల యందు ఏ తిథిలో ఏ వారంలో ఏ నక్షత్రంలో ఏ ముహూర్తంలో ఏ రోజున ఎన్ని గంటలకి మనం చేసుకుంటే శుభ ఫలితాలను పొందవచ్చో ఈ పంచాంగం మనకు మార్గ సూచికగా ఉంది. ఇంకా విశేషంగా ఆయుర్వృద్ధిదముత్తమం సముచితం, సముచితమైనటువంటి ఉచితమైనటువంటి ఆయుష్ పెంచుకోవడానికి గల మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా ఈ పంచాంగంలో మనకు తెలియజేస్తాము. శుభకరం సంతాన సంపత్ప్రదం, పిల్లలందరూ కూడా సుఖశాంతులతో ఉండడానికి సంతానం కలగడానికి కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే సంతానం కలుగుతుందో కూడా ఈ పంచాంగ శ్రవణము ద్వారా మనం తెలుసుకొని జీవితాన్ని సుఖమయంగా మలుచుకుందాం. ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం. ఈ విశ్వావసు అనే పేరు గల సంవత్సరంలో మనకి 12 మాసా సంవత్సర 12 మాసాలు ఒక లెక్కగా ఉంటే దానికి సంవత్సరము అని పేరు అని మనకు వేదంలో చెప్పబడింది. ఇంకా విశేషంగా కాలయతామహం అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పి ఉన్నారు. కాలాన్ని నేనే, కాలాన్ని నడిపించేది నేనే, మిమ్మల్ని జాగ్రత్త కాపాడుకునేది నేనే అని మనకి భగవద్గీతలో చెప్పి ఉన్నాడు పరమాత్మ. కాబట్టి అటువంటి పరమాత్మల యొక్క దేవతల యొక్క అనుగ్రహంతో ఈ విశ్వావసునామ సంవత్సరంలో సూర్య ప్రత్యక్ష దేవత అని ఉంటుంది మనకు శాస్త్రం. సూర్యుడే ప్రత్యక్షంగా కనబడేటువంటి భగవంతుడు. అటువంటి భగవంతుడే ఈ సంవత్సరానికి రాజుగా ఉన్నాడు.
ఆ రాజు చేతిలో గనక అన్ని డిపార్ట్మెంట్స్ అంటే అన్ని చేసేటువంటి ఉద్యోగం చేసేటువంటి అందరూ కూడా రాజుగారి చేతిలో ఉన్నారనుకోండి, చాలా సుఖంగా ప్రశాంతంగా ఉంటుంది. అట్లా ఈ సంవత్సరం సూర్యుడు రాజైనాడు. అటువంటి సూర్య భగవానుడు ఒక విశేష వాహనంపై ప్రయాణం చేస్తాడు ఈ సంవత్సరం అంతా కూడా. ఏం వాహనం? గజవాహనం. మనందరికీ తెలుసు, ఒక దేవాలయాన్ని నిర్మించినప్పుడు దానికి ముందుగా ఏనుగులు పెడతారు. ఎందుకని? లక్ష్మీప్రదం. మనం ఏనుగును చూడగానే ఆ తొండంతో ఆశీర్వదించమని కోరతాం. ఎందుకని? ఆ ఏనుగు ముఖంలో లక్ష్మీదేవి ఉంటుంది. కాబట్టి అటువంటి లక్ష్మీప్రదమైనటువంటి గజ వాహనం పైన ప్రత్యక్షంగా మనందరిని అనుగ్రహించడానికి ఉదయమంతా రక్షించేటువంటి సూర్య భగవానుడేమో రాజైతే, రాత్రికి రారాజైన చంద్రుడేమో మంత్రిగా వచ్చినాడు ఈ సంవత్సరం. ఎంత అదృష్టం చూడండి విశ్వావసునామ సంవత్సరంలో. కాబట్టి అటువంటి ఈ విశ్వావసునామ సంవత్సరంలో సూర్యుడు రాజుగా ఉన్నాడు, చంద్రుడు మంత్రిగా ఉన్నాడు. దానివల్ల మనకి మంచి బహుదాచ వృష్టి, మంచి సకాలంలో వర్షాలు పడి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఇంకా ముఖ్యంగా గజారుడే వత్సరశ్చ సుభిక్షంచ ప్రజాసుఖం. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారా నిజమేనా అని ప్రశ్న వేసుకుంటే గజారుడే వత్సరశ్చ సుభిక్షంచ, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారు విశ్వావసునామ సంవత్సరంలో అనే మాట చెప్పడం కోసమే రాజుగారైనటువంటి సూర్య భగవానుడు గజ వాహనం పైన మన దగ్గరికి వస్తున్నారు కాలచక్రంలో మనకు దగ్గరగా. ఇంకా విశేషంగా ఈ సంవత్సరం సేనాధిపతి కూడా రవే, సస్యాధిపతి దేవగురు బృహస్పతి, ధాన్యాధిపతి కుజుడు. భూమికి అధిపతి అయిన వాడేమో ధాన్యానికి అధిపతి అయినాడు. అటువంటి కుజుడు అధిపతి. అర్ఘాధిపతి సూర్యుడే, మేఘాధిపతి సూర్యుడే. వ్యవసాయానికి, మానవ జీవితానికి, అన్ని జీవులకు ఆలవాలమై కాపాడేటువంటి నీళ్ళకి ముఖ్యమైనటువంటి అర్ఘము, మేఘము. వర్షం పడాలంటే అర్ఘం గట్టిగా ఉండాలి. మేఘాలు మేఘావృతమై ఆకాశాన్ని పట్టుకొని ఉండాలి, అప్పుడే సకాలంలో వర్షాలు పడతాయి. అటువంటి అర్ఘాధిపతి మేఘాధిపతి కూడా సూర్యభగవానుడే అయినాడు. అలాగే రసాధిపతి శని, నీరసాధిపతి బుధుడు, పశుపాలకుడు, స్థాన సంరక్షకుడు యమధర్మరాజు. యముడు అనగానే భయపడతాం, కానీ శాస్త్ర ప్రకారం వారి పేరు యమధర్మరాజు. ఉండేటువంటి పనుల దగ్గర సక్రమముగా ఉండేటువంటి ఆ ఫలాన్ని సక్రమంగా ఇచ్చేటువంటి దేవుడే యమధర్మరాజు గారు. అటువంటి వారు స్థాన సంరక్షకుడుగా ఉన్నారు, పశుపాలకుడుగా ఉన్నారు. మనము ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో గొప్పగా ఏదైనా చెప్పాలి అంటే అర్ఘాధిపతి, మేఘాధిపతి, సేనాధిపతి. సేనలన్నింటినీ బార్డర్లో ఉండి కాపాడేటువంటి సేనాధిపతి రవియే, వర్షాన్ని కురిపించే అర్ఘాధిపతి మేఘాధిపతి రవియే. తర్వాతకి రాజు సూర్యుడే, అతనికి అత్యంత మిత్రుడైనటువంటి గ్రహాల్లో చంద్రగ్రహం మంత్రి. కాబట్టి ఈ సంవత్సరం చాలా ప్రశాంతంగా సుఖమయమైన జీవితాన్ని మనందరం కూడా గడపవచ్చు. ఎవరు ఏది చెప్పినా దయచేసి ప్రజలందరూ నమ్మకండి. ఏ గ్రహ కూటములతో మనకు ఎటువంటి ఇబ్బందులు రావు. మన హిందూ సనాతన ధర్మం ధైర్యాన్ని, స్థైర్యాన్ని, విశ్వాసాన్ని కల్పించడం కోసం మాత్రమే మనకు జ్యోతిష శాస్త్రాన్ని చెప్పింది. ఇందులో ఉన్నటువంటి ఫలితములను, దుష్ఫలితములను తెలుసుకొని దుష్ఫలితములు రాకుండా సత్ఫలితాలను పొందడం కోసం మాత్రమే పంచాంగ పఠనం, పంచాంగ శ్రవణం. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఈ విశ్వావసునామ సంవత్సరంలో మనందరం జీవిస్తామనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఒక గొప్ప విషయం, ఒక తూమ్ వర్షం
2 తూముల గాలి 7 వీసముల పంట. మనకి నవగ్రహాలు ఉన్నాయి. ఆ నవగ్రహాల్లో శనిగ్రహం రసాధిపతి అయినాడు. అందువల్ల వారి యొక్క అనుగ్రహంతో సౌర కుటుంబంలో ఉండేటువంటి శనిగ్రహమే కాబట్టి మనకి చాలా అనుకూలమైనటువంటి పంటలు పండుతాయి. అట్లాగే పంట నష్టం అనేది ఈ సంవత్సరం ఉండనే ఉండదు. అన్ని రకాల వాళ్ళకి, వ్యాపారులకి, ఉద్యోగులకి, వృత్తి చేసుకునే వారికి, పిల్లలకి, ఆడవాళ్ళకి అందరికీ కూడా సుఖమయమైనటువంటి జీవితాన్ని ప్రసాదించేది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి ఆగిపోయిన జీతములతో సహా అన్ని లెక్కతో సహా ఇప్పిస్తాడు సూర్య భగవానుడు. అందరికీ కూడా సుఖమయమైనటువంటి జీవితం ఈ విశ్వావసు నామ సంవత్సరం. సంవత్సరం పేరే విశ్వావసు. విశ్వ అంటే లోకం మొత్తాన్ని, వసు అంటే ఆనందంగా ఉంచేది, ధనాన్ని కురిపించేది అని అర్థం. అటువంటి విశ్వావసనామ సంవత్సరంలో మేషరాశి వారికి 2 ఆదాయం 14 ఖర్చు, 5 రాజ్యపూజ్యం, అవమానం 7. అయితే ఒక అనుమానం రావచ్చు, 2 ఆదాయము అంటే 2 పాళ్ళు ఆదాయం. మనము ఈ కులబద్ధతో కనుక జ్యోతిష శాస్త్రంలో చూసినట్టయితే ఎక్కువ శ్రమపడి ధనాన్ని సంపాదించుకోవాలి మేషరాశి వారు ఇంకా వారికి మంచి ఫలితములు పొందాలి అంటే ఈ సంవత్సరం అంతా కూడా ఆంజనేయ స్వామి వారిని తలుచుకొని జీవితం సాగించాలి. వృషభ రాశి వారికి 11 ఆదాయం, 5 వ్యయం, రాజ్యపూజ్యం 1, 3 అవమానం. వీరు గ్రామదేవతలను కానీ ఇంటి దేవతలను కానీ మనం స్మరణ చేస్తే వృషభ రాశి వారు శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంది. మిథున రాశి వారు ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 4, అవమానం 3. ఈ మిథున రాశి వారికి కొంత శని ప్రభావం ఉండడం వల్ల వీరు గురు దత్తాత్రేయ స్వామి వారిని స్మరించడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు. కర్కాటక రాశి వారికి 8 ఆదాయం, 2 ఖర్చు, 7 రాజ్యపూజ్యం, 3 అవమానం. కర్కాటక రాశి వారు కాలభైరవ స్వామిని స్మరణ చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు. తదుపరి సింహరాశి వారికి 11 ఆదాయం, 11 ఖర్చు, 3 రాజ్యపూజ్యం, అవమానం 6. వీరు రామచంద్ర స్వామిని తలుచుకోవడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు. కన్యా రాశి వారు 14 ఆదాయం, 2 ఖర్చు, రాజ్యపూజ్యం 6, అవమానం 6. వీరు శ్రీమన్నారాయణ మూర్తిని తలుచుకోవడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు. తులారాశి వారికి ఈ సంవత్సరం సుమారు 17.5-18 సంవత్సరాల నుంచి ఉండేటువంటి కష్టాలన్నీ తొలగిపోయి సుఖశాంతులు ఈ ఉగాది నుంచి పొందవచ్చు. అది గృహ నిర్మాణం కావచ్చు, వివాహం కావచ్చు, ఉద్యోగంలో గొప్ప పదవిని పొందడం కావచ్చు. తులారాశి వారికి ఈ సంవత్సరం శుభ పరిణామం. వీరికి 11 ఆదాయం, 5 ఖర్చు, 2 రాజ్యపూజ్యం, 2 అవమానం. వీరు అమ్మవారిని తలుచుకోవాలి. చండీ అమ్మవారిని, దుర్గా అమ్మవారిని తలుచుకుంటే, స్మరణ చేస్తే శుభ ఫలితాలను పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి 2 ఆదాయం, 14 ఖర్చు, 5 రాజ్యపూజ్యం, 2 అవమానం. వీరు నరసింహస్వామి వారిని తలుచుకోవాలి. ధనుస్సు రాశి వారికి 5 ఆదాయం, 5 వ్యయం, రాజ్యపూజ్యం 1, అవమానం 5. వీరు గణపతిని తలుచుకుంటే చాలా శుభ పరిణామం పొందవచ్చు. మకర రాశి వారికి 8 ఆదాయం, 14 ఖర్చు, 4 అవమానం, రాజ్యపూజ్యం 5. కాబట్టి వీరు శివుడిని, శాంభవీపతి శంభుదేవుణ్ణి తలుచుకుంటే శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే కుంభరాశి వారికి 8 ఆదాయం, 14 ఖర్చు, 7 రాజ్యపూజ్యం, 5 అవమానం. వీరు సుబ్రహ్మణ్య స్వామిని తలుచుకుంటే శుభ ఫలితాలను పొందవచ్చు. మీనరాశి వారికి 5 ఆదాయం, 5 ఖర్చు, రాజ్యపూజ్యం 3, అవమానం 1. వీరు సప్తగిరి నివాసుడు వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటే శుభ ఫలితాలను పొందవచ్చు. మేషము నుండి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశులను కనుక ఆదాయాన్ని కనుక చూస్తే 99, వ్యయం కనుక చూస్తే 93,
6 మిగిలింది కనుక ఇష్టదేవతను ప్రార్థిస్తే మనందరం కూడా శుభ ఫలితాలను ఈ సంవత్సరం మనం పొందవచ్చు. వ్యవసాయదారులకు సూచన, ఈ సంవత్సరం 25 మే ఆదివారం రోజున రోహిణి కార్తె ప్రవేశం ఉంది. ఈ సంవత్సరం రాఖీ పౌర్ణమి పండుగ ఆగస్టు 9వ తేదీన, వినాయక చవితి పండగ ఆగస్టు 27వ తేదీ బుధవారం, బతుకమ్మ పండుగ ప్రారంభం సెప్టెంబర్ 21 ఆదివారం రోజున, సద్దుల బతుకమ్మ పండుగ సెప్టెంబర్ 29 సోమవారం రోజున, విజయదశమి దసరా పండుగ అక్టోబర్ 2వ తేదీ గురువారం రోజున, దీపావళి పండుగ అక్టోబర్ 20 సోమవారం రోజు, హారతులు ధనలక్ష్మి పూజలు అక్టోబర్ 21 అమావాస్య రోజున, స్వాతి నక్షత్రం లేకపోవడం వల్ల, అందున అమావాస్య మంగళవారం రావడం వల్ల కొత్తగా కేదారు నోము పట్టుకొని చేసుకునే వాళ్ళకి ఈ సంవత్సరం అవకాశం లేదు. కొత్త నోములు పనికిరావు. సంక్రాంతి పండుగ జనవరి 15వ తేదీ, శివరాత్రి పండుగ ఫిబ్రవరి 15వ తేదీ. ఈ విశ్వావసునామ సంవత్సరంలో భగవంతుడి యొక్క అనుగ్రహంతో, సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం, ఉదయకాలమంతా అనుగ్రహించే పరమాత్మ సూర్య భగవానుడు తన కిరణముల ద్వారా మనందరినీ అనుగ్రహించే సూర్య భగవానుడేమో రాజైతే, రాత్రి తన వెలుగు ద్వారా కాపాడేటువంటి చంద్రుడు మంత్రి అయినాడు. ఇంకా ఈ సంవత్సరానికి మనకు కావలసిన మంచి అని చెప్పడానికి ఇంకా మనం ఆలోచించాల్సిన పనే లేదు. ఇంకొకటి ఈ మధ్య బాగా వింటున్నాం, కొత్త కొత్త గ్రహణాలు అని చెప్తున్నారు. ఈ సంవత్సరం మనకి 2 గ్రహణాలు మాత్రమే ఉన్నాయి. అది ఒకటవది సెప్టెంబర్ 7వ తేదీన రాత్రి 9 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు ఒక గ్రహణం ఉంది. రెండవ గ్రహణం మార్చ్ 3వ తేదీ పగలు 3 గంటల నుంచి మాత్రమే గ్రహణాలు ఉన్నాయి. కాబట్టి షష్టగ్రహ కూటం వచ్చినా, నవగ్రహ కూటం వచ్చినా, అష్టగ్రహ కూటం వచ్చినా సూర్యుడే రాజు, చంద్రుడే మంత్రి కనుక అందరం కూడా ఈ విశ్వావసునామ సంవత్సర ఉగాది నుండి సంవత్సరం అంతా కూడా సుఖశాంతులతో వెలుగొందే భాగ్యాన్ని పరమాత్ముడు శాంభవీపతి శృంగేరి జగద్గురువులు, కంచి జగద్గురువులు సద్గురు మదనానంద సరస్వతి స్వామి వారు అనుగ్రహించి ఆ శుభ ఫలితాములను ఇచ్చుగాక. శ్రీ శుభమస్తు. శ్రీ గురుభ్యో నమః. గణనాథ సరస్వతి రవిశుక్ర బృహస్పతి పంచ ఏతాని స్మరేణ్నిత్యం వేదవాణి ప్రవర్తతే. ఉగాది యుగాది అని మనం వింటూ ఉంటాం. అసలు ఈ ఉగాది అంటే ఏమిటండి, అసలు ఎందువల్ల వచ్చింది ఈ పేరు అని గనక మనం ఆలోచిస్తే, ఉగాది రోజు పచ్చడి తీసుకుంటాం, తలంటూ స్నానం చేస్తాం. ఎందువల్ల? అసలు ఇది సదాచారమేనా, మధ్యలో వచ్చిందా అని ఆలోచిస్తే మనకి శాస్త్ర ప్రకారం ముఖ్యంగా వేదాంగమైనటువంటి మార్గసూచి, మానవులకి జీవిత గమనాన్ని తెలిపేటువంటి మార్గసూచి ఏదైనా ఉంది అంటే అది ఉగాది యుగాది రోజు మనం తెలుసుకునేటువంటి పంచాంగం. జ్యోతిష్య శాస్త్రంలో 2 ఉంటాయి. ఒకటేమో ఫల భాగం, రెండవది జాతక భాగం. జాతక భాగమైనా ఫలభాగమైనా మనకు చెప్పేది ఏంటంటే మనం ఏ ఏ సమయాల్లో ఎలా ఉండాలి, ఎలా ఉంటే మనం సుఖమైన జీవితాన్ని పొందుతాము. అయితే మన మానవ జీవితానికి యుగాదికి ఒక దగ్గరి సంబంధం ఉంది. ఈ యుగం అంటే ఆది, యుగం అంటే కాలం, ఆది అంటే మొదలు, యుగం ప్లస్ ఆది యుగాది. దాన్నే మనం అనడంలో వాసర బాసర అయినట్టుగా యుగాది యుగాది కాస్త అనడంలో పలకడంలో ఉగాదిగా మారింది. అందున ఈ ఉగాది మన ప్రాంతంలో చైత్ర శుద్ధ పాడ్యమి రోజున మనం ఉగాది పండుగను మనం జరుపుకుంటాం. మరి చైత్ర శుద్ధ పాడ్యమి రోజే మనం ఉగాదిని ఎందుకు జరుపుకోవాలి? మిగతా ప్రాంతాల వాళ్ళు వాళ్ళ సాంప్రదాయాన్ని బట్టి, వాళ్ళ వ్యవస్థలను బట్టి వాళ్ళు చేసుకుంటున్నారు కదా, మరి మనం ఉగాది రోజే ఎందుకు చేసుకోవాలి
అంటే మనకి శాస్త్రాల్లో చెప్తారు, ఈ రోజున మనకి ప్రజాపతిరకామయత ప్రజాసృజేయేతి సతపో తప్యత సత్పాన సృజత శోకామయత ప్రజాసృజేయేతి. కృష్ణయజుర్వేదంలో సృష్టిక్రమం ఎలా జరిగిందో చెప్తారు. ఆ వేదకాలం నుంచే బ్రహ్మదేవుడు మనకి సృష్టిని ఆరంభించాడు అని మనకి కనబడుతుంది వేదాల్లో. ఆ సృష్టిని ప్రారంభించినటువంటి రోజున ఈ తర్వాతి కాలంలో గుర్తుపట్టి ఈ చైత్ర శుద్ధ పాడ్యమి తిథి. అనుమానం రావచ్చు, ఇప్పుడు అంటున్నామా పాడ్యమి విధియా తదియా అని. అంటే రెండు అర్థాలుగా చెప్పుకోవచ్చు ఉగాదిని. ఒకటేమో దక్షిణాయనం ఉత్తరాయణం మధ్యలో సంధిగా ఉండి మనకు గణనాన్ని తెలిపేటువంటి రోజు ఉగాది. సూర్యుడు గమనంలో తన ప్రయాణాన్ని ఉత్తరం దిక్కు కనుక చేస్తే అది ఉత్తరాయణమని, దక్షిణం ప్రాంతం నుంచి చేస్తే ఆకాశంలో గమనం దాన్ని దక్షిణాయనంగా మనకు జ్యోతిష శాస్త్రం చెప్తుంది. ఆ రెండిటి మధ్యలో ఉండే సందే యుగాది. యుగము, యుగలం అంటే పొందిక లేదు కలిసి ఉన్నది అని ఒక అర్థం. ఆ ప్రకారంగా చూసిన మొట్టమొదటి రోజే ఉగాది అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. అటువంటి యుగాది రోజున ఉదయాన్నే మనకి ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఫస్ట్ ఇంప్రెషన్ అండ్ బెస్ట్ ఇంప్రెషన్ అని. మనము ఒకరిని చూసినప్పుడు మొట్టమొదటిగా చూసినప్పుడు ఏ భావం కలుగుతుందో ఆ భావం ఎక్కువ కాలం నిలబడి ఉండే అవకాశం ఉంటుంది, లేదా అదే ఉంటుంది, నమ్ముతాం వారిని మనం. అట్లాగే ఈ ఉగాది పండగ రోజున కనుక మనం చక్కగా తలంటుకొని స్నానం చేసి ఇష్టదేవత ప్రార్థన చేసుకొని కనుక మనం మన మానవ జీవితంలో ఒక 6 ఉంటాయి. తీపి ఒకటి, రెండవది పులుపు, మూడవది ఉప్పు, నాలుగవది కారం, ఐదవది చేదు, ఆరవది వగరు. ఒకటవది తీపి, రెండవది పులుపు, మూడవది ఉప్పు, నాలుగవది కారం, ఐదవది చేదు, ఆరవది వగరు. ఇవన్నీ కూడా మనకి మన జీవితంలో కూడా చూస్తూ ఉంటాం. ఉదాహరణకి తీపి అంటే ఆనందంగా మనకు నచ్చిన పదార్థాన్ని తిన్నప్పుడు, మనకు నచ్చినటువంటి వాళ్ళతో మాట్లాడినప్పుడు ఉండేటువంటి ఏ జీవితం ఉందో దాన్ని తీపిగా భావిస్తాం. ఒకటవదేమో తీపి, రెండవది పులుపు. అయితే ఈ పులుపు నేర్పుకు ప్రతీకగా చూస్తారు శాస్త్రాల్లో. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నేర్పుగా ఉండేటువంటి శక్తిని ప్రసాదించే పదార్థం పేరే పులుపు రెండవది. మూడవది ఉప్పు, జీవితంలో ఉత్సాహానికి సంకేతంగా చూడాలి మనం. ఇంటి మంచి పదార్థం వండినా కూడా, ఎవరు వండినా కూడా అందులో ఉప్పు లేకపోతే రుచి ఉండదు. అలాగే మన జీవితంలో ఎన్ని ఉన్నా సంతృప్తి లేకపోతే మన జీవితం కూడా ఆనందంగా ఉండదు. కాబట్టి ఆ మూడవ పదార్థం మనకి జీవితంలో ఉత్సాహానికి సంకేతంగా చూపిస్తారు ఉప్పును. నాలుగవది కారం. మనకి అనుకున్నది జరగకపోయినా, అనుకున్న సమయంలో జరగకపోయినా వచ్చేటువంటి దానికి ప్రతీక కారం. కోపానికి ప్రతీకగా మనకి చెప్తారు శాస్త్రాల్లో. ఇక ఐదవది చేదు. మన జీవితంలో చేదు అనుభవాలకి ప్రతీకగా మనం దీన్ని చూడాలి. అలాగే వగరు, ఈ ఐదంటే అనుభవించాం మనం. తీపి ఆనందమయ జీవితం, పులుపు అంటే నేర్పు, ఏ సమయంలో ఎలా ఉండాలని చెప్పేది పులుపు, ఉప్పు జీవితంలో ఉత్సాహాన్ని కలిగించేది, కారం మనం అనుకున్నది జరగకపోయినప్పుడు చూపించేటువంటి మమకార అహంకారానికి ప్రతీకమైనటువంటి కారం నాలుగవదైతే, జీవితంలో వచ్చే అనుభవాలను చేదు అనుభవాలు ఏదనుకుంటే జరగకపోవడం. మరి వగరు యొక్క అనుభవం ఎక్కడి నుంచి ఉంటుంది అంటే, మనకి జీవితంలో వచ్చే ఒడిదొడుకులు ఉంటాయా,
దానికి వగరును ప్రతీకగా చెప్తారు. కొత్త సవాళ్లను మన జీవితంలో ఎదుర్కొనేటువంటి ధైర్య స్థైర్య విశ్వాసాలని పొందడం కోసం వగరును స్వీకరించాలి. కాబట్టి ఈ ఉగాది రోజున తీపి, అలాగే పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు ఇటువంటి 5 పదార్థములను కలుపుకొని మనం ఉగాది పచ్చడిని తయారు చేసుకుంటాం. తీపి అంటే బెల్లం, అలాగే వగరు అంటే లేత మామిడి పిందెలు, పులుపు అంటే కొత్త చింతపండు. ఇప్పుడు వసంత ఋతువులో మనకి కొత్త చింతకాయలు వస్తూ ఉంటాయి, చూస్తూ ఉంటాం గ్రామాల్లో, ఇళ్లలో. సరే, సూపర్ మార్కెట్ ఉన్నా దాన్ని కూడా చెట్టుకు తీసే కొట్టి తీసుకొచ్చి ఇస్తారు కొత్త చింతపండు. అట్లాగే కారం కోసం కొద్దిగా మిరం లాంటిది కూడా వాడుతూ ఉంటారు. అట్లాగే ఇటువంటి అనేక సమ్మేళనాలను కలిపి ముఖ్యంగా వీటిల్లో ఉగాది పచ్చడిలో ఇందాక చెప్పుకున్నట్టు తీపి బెల్లం, పులుపు కోసం కొత్త చింతపండు, అట్లాగే లేత మామిడి పిందెలు అవి కూడా ఒగరుంటాయి. ఇంకొకటి ముఖ్యమైనటువంటిది చేదు. మన జీవితంలో చేదు అనుభవాలు ఎక్కువగా ఉంటాయి. అందుకనే మంచి పరిమళ భరితమైనటువంటి వేప పువ్వును కూడా అందులో జత చేసి ఈ షడ్రసోపేతమైనటువంటి మన జీవిత గమనాన్ని 6 అవస్థల్లో మనం జీవిస్తూ ఉంటాం కనుక వాటిని ఎదుర్కొని ఈ ఉగాది రోజు కనుక పచ్చడిని నచ్చిన దేవుడికి ఇష్టముగా తయారు చేసుకొని నివేదించి తీసుకోవడము ద్వారా ఈ ఉండేటువంటి మళ్ళీ వచ్చే ఉగాది వరకు వచ్చినటువంటి జీవితంలో ఒడిదుడుకులను కూడా ఎదుర్కొనేటువంటి ధైర్య స్థైర్యాలను పొంది, ఒక పెద్ద ఆయన చెప్తారు, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ అని. ఆత్మసంతృప్తి. మనం పంచాంగం విన్నా, పచ్చడి తాగినా, స్నేహితులతో మాట్లాడినా, ఉద్యోగంలో ఉన్న, వృత్తిలో ఉన్న, చదువుకున్న, పూజలు చేసిన, దేవుడి గుడికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మనం ఏం వెతుక్కుంటాం? సంతృప్తి, ఆత్మసంతృప్తి అంటాం. చూడండి, ఒక దగ్గరికి వెళ్ళాము, చాలా బాగా అనిపించింది, ఆనందం కలిగింది అంటాం. అది నోటితో చెప్పలేనటువంటి అనుభూతి. ఆ పదార్థం తిన్నాం, చాలా బాగుంది అంటాం. ఎలా ఉంది అంటే బాగుందనే చెప్తాం. నాలిక మీద తేనె వేస్తే ఎలా ఉంటుంది అంటే చాలా బాగుంటుంది అని చెప్తాం తప్ప అది లోపల్లో ఉండే హృదయానికి సంబంధించింది కాబట్టి చెప్పలేం. అటువంటి షడ్రసోపేతమైనటువంటి ఈ ఉగాది పచ్చడిని స్వీకరించి ఆనందమయమైనటువంటి సుఖమయమైనటువంటి జీవితాన్ని మనం పొందాలనే సదుద్దేశంతోనే ఈ ఉగాది రోజు ప్రత్యేకముగా మనకి ఈ 6 రుచులు ఆహార్యముగా మనకి పచ్చడి రూపంలో స్వీకరించి ఉగాదిని జరుపుకోవాలని మనకు పూర్వీకుల యొక్క ఆచారాన్ని పెట్టారు. అందరం కూడా జీవిత గమనంలో మనకు అనేక కష్ట నష్టములు, బాధలు, సుఖము, ఆనందము మధ్యమంగా ఉంటూ ఉంటాయి. ఉగాది రోజు ఈ పచ్చడిని స్వీకరించి ఆనందమయమైన జీవితం ఉన్నప్పటికీ కష్ట నష్టముల్లో ఒగరు, పులుపు, తీపి, కారము, ఉప్పు ఏవి వచ్చినా ఎదుర్కొనే ధైర్య స్థైర్యాలను పొందడం కోసం ఉగాది పచ్చడిని సేవించి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ముఖ్యంగా ఈ వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు అని 6 ఋతువులు కాలగమనంలో ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క వాతావరణం మారుతూ ఉంటుంది. ఇప్పుడు వింటూ ఉంటాం మనం వైరల్ ఫీవర్స్, ఆరోగ్యం బాగుండట్లేదు. ఋతువు మారగానే కాలం మారుతుంది, వ్యవస్థ మారుతుంది,
తట్టుకునే శక్తి ఉన్నంతకాలం ఏం కాదు, తట్టుకునే శక్తి తగ్గినప్పుడు మనకు ఆ కాలం యొక్క దుష్ప్రభావం మన మీద పడుతుంది. కనుక ఈ పచ్చడిని ఇష్టముగా స్వీకరించి జీవితాన్ని సుఖమయం చేసుకుందాం. శ్రీ శుభమస్తు. అందరికీ విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు.